డే అండ్ నైట్ పనిచేస్తుందండి ఆవిడ అంటే అందరికి అర్థమవుతుంది. అందుకని దీవారాత్రం అంటే ఎవరికి అర్థం కాదు, కొన్ని తెలుగు పాటలు అర్థం అవుతుంది అనమాట. ఒక ఆయన ఒక ఊరు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడంట. ఆయనకి తెలుగు తప్ప ఏమీ తెలియదు అనమాట. ఆయన ఏం చేశాడంటే ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, అక్కడ ఒక టికెట్ తీసుకున్నాడు. మరి వెళ్తానికి ముందు ఒక రిక్షా వాడు కనిపించాడంట. నన్ను ఆ రైల్వే స్టేషన్ తీసుకెళ్ళానంట. ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి మా ఊరు వెళ్ళడానికి ఒక టికెట్ ఇవ్వండి అన్నాడంట. ఇప్పుడు అంతా నేను ఇంగ్లీష్లో మాట్లాడాను, ఇది తెలుగులో కాదు. దీన్నే తెలుగులో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాం మనం? అర్థమవుతుంది మీకు ఎవరికైనా తెలుగులో మాట్లాడితే? అప్పుడు ఈ వ్యక్తి ఇక్కడ నుంచున్నాడంట. ఎవరిని పిలుస్తున్నాడు? ఇప్పుడు రిక్షాని పిలుస్తున్నాడు అనమాట. ఒరే రిక్షా అని పిలుస్తాం మనం, కానీ రిక్షా అని తెలుగులో రిక్షా అనరు. ఏమంటారు? రిక్షా నడిపేవాడిని ఏమంటారు? రిక్షా వాళ్ళ. అదంతా ఏం తెలుగు కాదు. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతాను, చాలా జాగ్రత్తగానండి. ఈ వ్యక్తి ఏమని పిలుస్తున్నాడంటే, ఆ రిక్షా తోలే వ్యక్తిని తెలుగులో ఏమంటారంటే, ఓ త్రిచక్ర వాహన శోధకుండా. అర్థమైందా? శోధించేవాడంటే తొక్కివాడిని ఏమంటారంటే, 3 చక్రాలు ఉంటాయి కదా దానికి. ఓ త్రిచక్ర వాహన శోధకుండా ఇటులను రమ్ము. ఇప్పుడు ఈయన ఎక్కడ తీసుకెళ్ళాలంట? నన్ను ఎక్కడికి తీసుకుపోమ్ము. అలాగే ఏముంటుంది అనమాట, తీసుకుపో, లేకపోతే మనకి గుంజుకుపో, ఇట్లాంటివి ఏంటుంటాయి కదా, అవి ఏమి తెలుగు కాదు. అప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, ఎక్కడ తీసుకెళ్ళాలి తెలుసు? నన్ను ఆ యొక్క రైల్వే స్టేషన్లోకి తీసుకెళ్ళాలి, నన్ను ఆ దోమ శకట నిలయమునకు తీసుకొని పొమ్ము. రైల్వే స్టేషన్ అంటే ఏమనుకుంటున్నారు తెలుగులోను? దోమ శకట నిలయం. దోమం అంటే పొగ, పొగ బండి అనమాట. అది ఇంతకని పూర్వం అంటే ఇప్పుడు బొగ్గులతో నడిచి బండ్లు అని, ఇప్పుడు అంటే కరెంటుతో నడుస్తున్నాయి. కానీ ఆ దోమ శకటాలు నిలయం అంటే ఏంటి? రైల్వే స్టేషన్ అంటే ఏంటి? రైళ్ళు అని అక్కడ ఆగేటువంటి ప్రదేశం రైల్వే స్టేషన్ అంటారనమాట. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నాడంటే, ఆ దోమ శకట నిలయం నన్ను తీసుకొని పొమ్ము. బాగానే ఉంది, వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. టికెట్ కౌంటర్ దగ్గర ఉండి ఏమంటున్నాడు ఆయన? మా ఊరు వెళ్ళాక టికెట్ అంటున్నాడు. తెలుగులో ఏమంటారు దాన్ని? ఏమంటారు? మా ఊరు పోవుటకు అర్హతా పత్రము నిమ్ము అన్నాడంట. హల్లెలూయా. చూడండి, ఇలాగా స్పష్టమైన తెలుగులో మాట్లాడితే కొన్ని విషయాలు మనకి అర్థం అవ్వవు. మీకు అందరికి కలం అంటే కలమా? ఏం కలం? అబ్దుల్ కలమా లేకపోతే ఏం కలం అంటుంటారు. కలం అంటే ఏంటి ఇంతకని? పెన్ను. పెన్ అంటే అర్థమైపోద్ది అందరికీ. అది ఇంగ్లీష్, అది తెలుగు కాదు. అలాగే ఇక్కడ దీవారాత్రం అంటే నాకు అర్థం అవ్వలేదు అసలు చాలా కాలం. తర్వాత దీవారాత్రం అంటే ఏంటని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అక్కడేముంది? డే అండ్ నైట్. ఈ డే అండ్ నైట్ అయితే అందరూ వాడుతుంటారు, ఎక్కడైనా వాడుతుంటుంటారు అనమాట. డే అండ్ నైట్ కష్టపడతారు, డే అండ్ నైట్ పని చేస్తారు, డే అండ్ నైట్, డే అండ్ నైట్. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, డే అండ్ నైట్ ఏం చేయమంటున్నాడు? దాన్ని దానించమన్నాడు. దేన్ని? బైబిల్, దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రం ధ్యానించాలంట. అలాగే ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా సరే దేవుని సంధిలో కూర్చుని దీవారాత్రం గడిపారా? దీవారాత్రం ధ్యానించారా? ఎందుకు ఆల్ నైట్ ప్రేయర్లు? ఇలా పని పాట ఏముండదా? మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, బోల్డ్ పాటలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చామన్నమాట. మేము ఏమి లేక కాదు. హల్లెలూయా. దేవుడి పని అంటే ఏదో లేక కాదు, అన్నీ ఉన్న పక్కన పెట్టి చేసేటువంటిది దేవుని పని అంటే అంత ప్రాముఖ్యమైనదని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా సరే దానికి మించింది ఏది లేదు అని చెప్పడం అనమాట దేవుని పని అంటే. అన్ని నామముల కంటే పైనామము. హల్లెలూయా. ఆయన నామానికి మించింది, ఆయనకి మించింది ఇంకేది లేదు. కాబట్టి అంత గొప్ప వ్యక్తి కోసం మనం ఏం చేస్తున్నామంటే, మనం ఆశతో వచ్చాం అనమాట. దేవుని మహింపరచడానికి వచ్చాం, దేవుని గణపరచడానికి వచ్చాం. తూర్పు దేశపు జ్ఞానులు అందరూ కలిసి అంటే ఎక్కడికి వచ్చారంట? ఎవరిని చూడటానికి? దేవుని చూడటానికి వచ్చారంట. మనకి ఎలాగుంటుందంటే, ఆ యొక్క ముగ్గురు ఇలాగా ఏదో సూట్ కాదు అది, అప్పుడు రాజుల డ్రెస్ ఉంటుంది కదా, ఇలా క్యాప్ అది పెట్టుకుని ముగ్గురు ఇలా నడుచుకుంటూ వచ్చేసారు. ఆ పశువుల పాకలు ఇలాగా ఎంతంత కాటికి బరిలాగా ఉంటుంది, ఇంత బంగారం ఇంత బోడం పెట్టి వెళ్ళిపోరు అనుకుంటారు. అదంతా రాంగ్. ఎంతకని వాళ్ళు ఎలా వచ్చారనుకుంటున్నారు? అప్పట్లో ప్రయాణం చేసేటప్పుడు ఎలా ప్రయాణం చేసేవారు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు అంత జ్ఞానులు అంత బంగారం పట్టుకుని వస్తుంటే ఇంత బంగారం పట్టుకు వస్తారేంటి? ఇప్పుడు మన వరలక్ష్మి గారు ఉన్న డాక్టర్ గారు ఎవరికైనా పెళ్ళికి వెళ్ళారు అనుకుని ఏం చేస్తారు? 2 యాపిల్స్ కలిపి పట్టుకెళ్ళి చేతిలో పెట్టేస్తారా? చాలా విలువైన గిఫ్ట్ ఇస్తారు. అదే వాళ్ళ కూతురు అయితే ఏం చేస్తారు? 1 లక్ష రూపాయలు కట్టనిచ్చి ఊరుకోమంటారా? 1 లక్ష రూపాయలు వీళ్ళు చేస్తారా? కదా. ఆవిడకున్నంతలో మొత్తం బెస్ట్ ఏదో ఉందో అది చేస్తారు. అలాగా వీళ్ళు జ్ఞానులు ఏం చేస్తారంట? దేవుడు పుట్టాడు అని వాళ్ళు గ్రహించారు కాబట్టి వాళ్ళ లెవెల్ బెస్ట్, వాళ్ళకి ఇవ్వగలిగిన దాంట్లో ఏది బెస్టో ఎలా వచ్చారు తెలుసాలో? రథాలతో వచ్చారంట. హల్లెలూయా. చెప్పాలంటే గోని సంచులతో తీసుకొచ్చారంట బంగారం. అంత బంగారం తీసుకుని వస్తుంటే దొంగోడు వేసి ఇక్కడ ఉంటాడా? కాబట్టి మరి అంత బంగారానికి ఎంత సెక్యూరిటీ ఉంటుంది అంటే ఎంతమంది వచ్చి ఉంటారు? ఎన్ని రథాలు వచ్చి ఉంటాయి?
ఎన్ని గుర్రాలు వచ్చి ఉంటాయి, ఎంతమంది మనుషులు వచ్చి ఉంటారో, అసలు ఎంతమంది సైన్యం వచ్చి ఉంటుంది. అది అసలు విషయం. చూసారా, తీగ తగిలితే తీగ లాగితే కానీ డొంక అంత కదలదంట. అలాగే మనం ఒక విషయాన్ని పట్టుకుని జ్ఞానం చేస్తే అంత ఉంటుంది అనమాట. అంటే అంత సైన్యం, అంతమంది, అంత వెందం వెళ్తుంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు ముగ్గురు జ్ఞానులు అంతే లెక్క వస్తుంది మనకి. కానీ వాళ్ళ సైన్యం వీళ్ళంతా కలిసి ఇంత వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే చూసి వాళ్ళందరికీ ఎంత వింతగా ఉంటుంది. ఏంటో బాబు ఇంత జనం వెళ్తున్నారు అసలేని, ఇన్ని రథాలు వెళ్తున్నాయి ఏంటిది అసలేని, ఎంత వింతగా ఉంటుంది. తెలుసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళ వెంట ఎంతమంది పడతారు ఆలోచించారు ఎప్పుడన్నాను. ఇదంతా ఏముండదు మనకి. పశువుల పాకలోకి వచ్చారు ఎవరు, జ్ఞానులు అంటారు. జ్ఞానులు పశువుల పాకలోకి ఎందుకు వెళ్తారు. వాళ్ళ ప్రయాణం ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు రీచ్ అయ్యారు. యేసుప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చేసరికి యేసుప్రభు వయసు ఎంత, అంత మారిపోయింది. కానీ మనకేముంటుంది, పశువుల పాకాలు. యేసుప్రభు అక్కడే పుట్టాడు, అక్కడే ఉన్నాడు. ఆ స్మెల్లోనే అక్కడ యేసుప్రభుని పడుకోబెట్టేశారు. ఆ గోలలు కూడా వచ్చి అందులోనే మోకరించేశారు. అయ్యి బాబు ఇంకా కన్నీళ్ళు ఇక్కడ ఆగవు. అంత క్రియేషన్ నిజమని నమ్మేసేసి ఇంకా దాంట్లోనే లీనమైపోయి జీవించేస్తారనమాట. మా అమ్మగారు కూడా సినిమాకి వెళ్ళేవాడు. నేను సడన్గా ఇలా చూదురికి చీరంతా తడిసిపోయినాక అంతా తడితడిగా అనిపించింది. ఏంట్రా బాబు అంటే ఏడుపు అనమాట. అక్కడ ఏదో సీన్ వచ్చేది ఇంతకనే, దానికి ఇంకో ఎక్కెక్కెక్కెక్కి ఏడ్చేస్తుంటే నాకు ఏం అర్థమైంది కదా, ఎందుకు ఏడుతుంది. ఈ సినిమాలో ఆవిడ చచ్చిపోయినట్టు ఉంటుంది, మళ్ళీ సినిమాలో మళ్ళీ వస్తుంది. మరి అప్పుడు చచ్చిపోయింది మళ్ళీ ఎలాగొచ్చింది, అంతా అబద్ధం ఇంతకనే. వాడు ఏం చేస్తున్నాడంటే నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నీ దగ్గర డబ్బులు లాక్కుంటున్నాడు. ఈ విషయం తెలియక అది నిజమే అనుకుని మా అమ్మగారు ఒక్క సినిమా కాదు, ఏ సినిమా కాదు, ఎన్ని సీన్లు వచ్చినా కూడా ఏడుతూనే ఉండేటువంటిది అనమాట. ఈ రోజున చర్చలు కూడా అలాగే అయిపోయాయి అనమాట. ఆ చెప్పని ఏడుస్తూనే ఉంటాడు, విని వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు వెళ్తున్నారంటే ఏడతాకి వెళ్తున్నాడు అనమాట. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇది ప్రభు దినము, దీని అందు ఏడండి అన్నాడా. మరేమన్నాడు, మీ ఏడుపు మీ దుఃఖము నాట్యంగా మారుస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి నాట్యం చేయడానికి రావాలి, నువ్వు దేవుని సన్నిధికి సంతోషించడానికి రావాలి, నువ్వు దేవుని సన్నిధికి మహింపరచడానికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని కునుకుపాట్లు పడతాకి, నిద్రపోటాకి, కబుర్లు చెప్పుకోవటానికి, ఈ చీర ఎంత, ఆ చీర ఎంత, ఆ చెవిలీలు ఎంత, ఈ బంగారం ఎంత, ఇది మాట్లాడుకోవటం కాదు. దేవుని సన్నిధికి వచ్చామంటే ఏం చేయాలంట, దేవుని మహింపరచడానికి రావాలి, దేవుని గణపరచడానికి రావాలి, దేవుని శక్తిని మనం పొందుకోవటానికి రావాలి. ఆమేన్. ఎప్పుడు చర్చలు కన్నీళ్ళు కారకండే. ఆటలంతటా వస్తే ఓకే కానీ ఏమా, ఆట అంతటాకు వస్తే ఓకే కానీ ఒకసారి ఎవరు చనిపోరని వెళ్ళాను నేను. ఆ పక్కన ఆవిడ ఏం చేసిందంటే చెంబుతోటి నీళ్ళు ఎట్టుకుందనమాట. ఆ చెంబులో నీటిలో చెయ్యట్టి ఇలాగనుకుంటుంది. ఇంత కళ్ళ నీళ్ళు రావట్లేదు. ఊరు బాబు ఇదేం ఏడుపురా అనుకున్నాను నేను. ఇంతకనే ఆ చెంబులో నీళ్ళు వేసుకుంటుంది, ఇలాగ వేసుకుంటుంది అనమాట. ఏడుతుంది అనమాట. నేను నిజంగా ఈ కళ్ళు అంటే నీళ్ళు వచ్చే బట్టలు తడిసి అనుకుంటే అసలు విషయం ఏంటంటే పక్కన చెంబులో నీళ్ళు ఉన్నాయన్నమాట. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎదటోళ్ళు ఏడుతున్నారు కాబట్టి మనం ఏడుస్తున్నాం. వాళ్ళు ఏదో పరిశుద్ధాత్మ నుంచి పడిపోరు కాబట్టి మనం పడకపోతే మనకు రాలేదనుకుంటారు, మనం అపత్తులు అనుకుంటారు కాబట్టి ఆవిడ పడిపోయిందని నేను పడిపోతాను. ఇలాగా ఏదో ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఎమోషనల్ భక్తి చేయడం వల్ల పాస్టర్ గారు అందరికీ నెత్తిమే చేసి ప్రే చేస్తారనుకోండి. ఈయన పడిపోడు కాబట్టి అయ్యో వెనకాల నేను పడలేదనుకో, నాకు పరిశుద్ధాత్మ రాలేదనుకుంటారు. అంటే నేను ఏదో తప్పు చేశాను, నేను ఏదో లోపం ఉంది, నాలో ఏదో పాపం ఉందని అందరూ అనుకుంటారని ఏం చేస్తారు, ఈయన ఇంకా చెయ్యకముందే దామ్మని పడిపోతారు అనమాట. అప్పుడు అందరూ అయ్యో బాబు ఎంత పరిశుద్ధాత్మ తాగుడు వచ్చేసిందో అనుకుంటారు. గమనించాలి, ఇటువంటి వాటి వల్ల నీ జీవితంలో ఏ మార్పు సంభవించదో. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీలో ఉన్నాడు, ఎప్పుడో ఉన్నాడు ఆల్రెడీ. నువ్వు ఎప్పుడైతే నమ్మవో, యేసయ్యని స్వీకరించావో, ఆయన నీలో ఉన్నాడు. ఆయనకు నువ్వు అవకాశం ఇచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే ఊహింప సఖ్యం కానీ మూలుగుతో నీ పక్షాన ఆయన ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ప్రార్థన చేస్తాడంట, ఆయనే నడిపిస్తాడు. నువ్వు ఎలా నడవాలి, ఎక్కడ నువ్వేం చేయాలి, ఆయనకి సరెండర్ అవ్వాలి, ఆయన అండర్లోకి నువ్వు వెళ్ళిపోవాలి, ఆయన మాట నువ్వు వినాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన నడిచినట్టు నడిపించావనుకో, ఆయన ఎక్కడికి నడిపిస్తాడు, అబద్ధానికి నడిపించడు, అడ్డదారులకు నడిపించడు, మోసంలోకి నడిపించడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి కరెక్ట్ వేలో వెళ్తుంది, ఎలాగుంటుంది. ఇప్పుడు మేము శంషాబాద్ బయలుదేరాము, బెంగళూరు వెళ్ళిపోతే ఎలాగుంటుంది. ఎప్పటికీ ఇక్కడ రాము, ఇక్కడ జనాలందరూ కూర్చున్నారు, మేము అలా పోతుంటాం అనమాట కదా. అంత గందరగోళం అయిపోతుంది. అలా కానీ మీకు కరెక్ట్ వేలో వస్తుంది అనుకోండి, ఎక్కడున్న బ్రదర్ జస్ట్ సిస్టర్ ఇంకా 10 minutes, ఇంకా 2 minutes, 1 kilometer దగ్గరకు వచ్చేసాం, అయిపోయింది కదా. నేను సంతోషమే, వాళ్ళ సంతోషం, అనుకున్న మార్గంలో అనుకున్న విధంగా వెళ్తుంటాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏం చేస్తారంటే ఏ వేలో నడపాలో ఆ వేలో నడిపిస్తున్నప్పుడు నీకు సంతోషమే, దేవునికి సంతోషమే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే, అక్కడ మీరు బహుగా ఫలించడం వలన, యేసుప్రభు అక్కడ దేవుడు అంటున్నాడు మొట్టమొదటి మనుషులతోటి ఆదమ్మలతో మీరు ఫలించాలి అంటున్నాడు. పాత నిబంధనలు, కొత్త నిబంధనలు బహుగా ఫలించాలి అంటే దేవుని యొక్క ఉద్దేశాలు దినము కూడా నీ పట్ల ఎలాగున్నాయి, పెరుగుతూ ఉన్నాయి. ఆమేన్. దినము కూడా నీ పట్ల విస్తరిస్తూ ఉన్నాయి.
దేవుని ప్రేమ నీ పట్ల దినదినము కూడా పెరుగుతూ ఉన్నది. ఆమేన్. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలంట, దేవునికి దినదినము దగ్గరైపోతూ ఉండాలంట. అందుకే భక్తుడు అంటాడు, దినదినము నీ కృప చేత మమ్మలను తృప్తిపరచుము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా అలసిపోవద్దు, ఆసక్తి విషయంలో మాంజులు కావద్దు. అది ఏమందులంటే ప్రతిరోజు చేసేదే కదా. ఈరోజు ఆన్లైన్ చేస్తున్నామా, మళ్ళీ శుక్రవారం మేము వైజాగ్లో ఆన్లైన్ చేస్తాం, ఆ తర్వాత శుక్రవారం మళ్ళీ సికింద్రాబాద్లో ఆన్లైన్ చేస్తాం. ఎన్ని చేసినా కూడా ఇంకా ఏదో తక్కువ అనిపిస్తుంది. అరే విజయవాడ మిగిలిపోతుంది, అరే రాజమండ్రి మిగిలిపోతుంది, అరే బెంగళూరు మిగిలిపోతుంది. ఈ రోజులు చర్చిలు అంటే ఎలాగైపోయింటే 2 గంటలు, ఒక గంట కూడా ఉండలేదు ప్రసంగం, 45 నిమిషాలు పెడతారు. అక్కడ పెడతారు అన్నమాట టైమింగ్. 45 స్టార్ట్, అంతే. ఈ మెసేజ్ స్టార్ట్ అంతే. అక్కడ టైం అయిపోతుంది, టైం అప్ అంటారు అంతే. ఇక్కడ మెసేజ్ ఆగిపోవాలి అంతే, అయిపోయింది. ఇంక మన చేతిలో ఉండదు అంతా కూడా, అంత రిమోట్. ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా, ఏంటది, జిమ్మి జెమిని అంట. అంతే. నాకు ఇప్పుడు ఆల్రెడీ మీద మెసేజ్ చెప్పంటే అంతే చెప్పేస్తుంది. ఇంకా నీకేమవసరం, రిఫరెన్స్లు సహా మొత్తం అంతా చెప్పేస్తుంది అనమాట, అయిపోయింది. చర్చలు కూడా ఇప్పుడు ఏంటంటే ఏ చర్చలు అయిపోయారన్నమాట. ఏ చర్చలు అంటే ఏంటంటే ఇంకా దానికి ఏ మెసేజ్ చెప్పాలి ఏంటంటే అక్కడ పెట్టేస్తే మొత్తం అంతా అదే చేసేస్తుంటుంది. నువ్వు అలాగే కూర్చుని చక్కగాను అద్భుతంగా వినొచ్చు. ఇప్పుడు పాటలు పాడతానికి కింద సింగర్స్ కావాలి, అది కావాలి, ఇది ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ స్టైల్లో ఈ విధంగా నాకు ఒక పాట క్రియేట్ చేసి పాడి వినిపించంటే మ్యూజిక్ అది అన్నీ చేసుకుంటుంది అనమాట. రాబోయే రోజుల్లో వంట ఆల్రెడీ వచ్చేసాయి అనుకోండి రోబోలు. ఇల్లు తుడిసి రోబో, వంట చేసే రోబో, బట్టలు ఉతికే రోబో, ఇంకా అన్నీ రోబోలే. పిల్లలకంట కూడా రోబోలు వచ్చేసాయి ఇప్పుడు. ఎంత టెక్నాలజీ అయిపోయినప్పుడు ఇంకా మనిషి అసలు ఎలా జీవించాలి అసలు దేవుని ఇంకా ఎంతగా మహింపరచాలి అసలేని పిల్లలు గమనించాలి. నేను 2020 ఆ టైంలో ఈ ఆన్లైన్ పరిచయం స్టార్ట్ చేస్తే తిట్టను లేరు, నన్ను అందరూ తిట్టుకోవటమే. మీరు ఒకటి గమనించాలి పిల్లలు, ఎవరినన్నా మీరు ఏదైనా మాట అన్నారనుకో అదే మీకు వస్తుంది తిరిగి. అర్థమవుతుందా? ఎవరినన్నా మీరు ద్వేషించారనుకో అదే తిరిగి మీకు వస్తుంది. ఆన్లైన్ పరిచయం తప్పు, ఇది సైతాను, ఇది దేవునికి వ్యతిరేకం. నెట్ అంటే ఏంటి తెలుసా, సైతాన్ గడు నెట్టేసి వలేసి అందరినీ పట్టేస్తున్నాడు అన్నారు. అయ్యి బాబు, సైతాన్ గడు వలేసి అందరిని పట్టేస్తే మరి మనం ఎందుకు పట్టకూడదని చెప్పి నేనేం చేశాను, అదే నెట్ను ఉపయోగించి అనేక ఆత్మలు పట్టడం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాడు నెగిటివ్గా ఉపయోగిస్తే నువ్వు దాన్ని పాజిటివ్గా ఎందుకు ఉపయోగించకూడదు? వాడు చెడు చేస్తుంటే నువ్వు మంచి ఎందుకు చేయకూడదు? వాడు నాశనం చేస్తుంటే నువ్వు ఎందుకు బాగు చేయకూడదు? ఇలాగ ఆలోచించాలి మనం ఎప్పుడు కూడా. భయపడిపోవద్దు. అందరు తిట్టారు ఆన్లైన్ పరిచర్య అది ఇది తప్పు, అందరినీ చర్చికి వెళ్ళకుండా ఆన్లైన్లో బంధించేస్తున్నాడు, ఆన్లైన్ చూడకూడదు, ఫోన్ చూడకూడదు అన్నారు. అంతే. కరోనా వచ్చాక ఏమని తెలుసా, చర్చిలన్నీ మూతపడిపోయి. బ్రదర్ మీరు లైవ్ ఇస్తారు కదా, ఎలాగిస్తారు కొంచెం నేర్పింతారా? మరి ఆన్లైన్ తప్పు అన్నారు కదా. ఎవరైతే తప్పు అన్నారో అందరూ మన దగ్గరకు వచ్చి ఆ జూమ్ ఎలాగ నేర్పుతారా, ఈ యూట్యూబ్ లైవ్ ఎలాగ నేర్పుతారా? చూసారు ఏమైపోయింది? నాలుక నరవలేందంట, 4 ఇదలా ఎగిరి తిరుగుతుంటుంది లోపల. ఈరోజు మీరు ఎంతో మంచిగా అంటారు, రేపా అయ్యో ఆయన చెడ్డోడు లేదంటారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు నీకెందుకు ఉపయోగపడవు, నువ్వు పరలోక రాజ్యానికి ఉపయోగపడవు. కాబట్టి ఈరోజు నిన్ను పొగడారని చెప్పి పొంగిపోవద్దు, విమర్శించారని కునుకుపోవద్దు, అవి ఏమీ పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది చాలా విధాలుగా అంటుంటారు. ఇప్పుడు దేవుడు, నేను ఒక సహోదరు వచ్చింది, బ్రదర్ నా పరిస్థితి ఇలాగ ఉందని చెప్పింది. కొంతమంది చెప్పలేరు, కొంతమంది ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు అనమాట. ప్రార్థన చేయించుకున్న వాళ్ళకి పెద్ద అద్భుతం జరుగుతుంది. ఆ సంతోషం నుంచి ఆవిడ ఒక సాక్ష్యం చెప్తుంది అంతే. ఇంకొక ఆయన చూస్తాడు, ఆయన సంఘం కాదు, ఆయనకి ఏమీ తెలియదు అసలేని, ఇలా జరుగుతుందా అంటాడు. ఆయనకి ఏం తెలుసు? నమ్ముడిని వల్లనైతే పోనీ సంఘంలో సహోదరు ఆవిడ, నీకు తెలిసిన ఆవిడ ఏమీ తెలియదు. ఆవిడ సంతోషం ఆవిడ సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం ఆయన తీసుకుని అంటాడు ఇలా జరగవు. ఆయన ఎవరు చెప్తాకి? ఆయన ఏమన్నా దేవుడా? కాదు కదా. ఇప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని అబద్ధం అంటాడు. మరి ఆయన ఎవడు ఇప్పుడు? అబద్ధికుడు కదా. ఆయన ఏమంటాడు, అబద్ధికులు ఉంటారు. ఆయన అబద్ధికుడు అయితే మళ్ళీ ఈయన చెప్తాడు ప్రసంగంలో, అబద్ధికులు ఉంటారు చాలామంది, ఈయన పెద్ద అబద్ధికుడు. ఎంతకని ఇక్కడ దేవుడు స్పష్టంగా చేసిన కార్యాన్ని కాదు అలా జరగదు అంటాడు. అక్కడ ఏమి జరిగింది? ఆవిడ జీవితంలో స్పష్టంగా జరిగింది. దాన్ని ఆయన ఏమంటాడు, జరగదు ఇలాగా అంటాడు. అంతే. పెద్ద అబద్ధికుడు ఎవరు ఎంతకని? ఆయనే. కాబట్టి ఇలాగా దేవుని వాక్యాన్ని తప్పించి మెప్పించి ప్రజలందరినీ కూడా ఏదో భ్రమ పెట్టేసేసి నేనే సత్యం చెప్తానని చెప్పేసి దేవుడు చేసిన కార్యాన్ని కూడా చాలామంది తప్పు పట్టేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జ్ఞానం లేదనుకోండి మనకు, అవును ఆయన చెప్పింది కరెక్ట్, మంచిగా అనిపించింది. ఈ జ్ఞానం లేని వాళ్ళందరూ ఏం చేస్తారు, అందులో ట్రాప్లో పడిపోతారు అనమాట. కాబట్టి దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట, బెరయ సంఘంలో ఏది సత్యము, ఏది కార్యము, ఏం చేస్తాడు దేవుడు? ఒక ఆయనకి కాలు కొరుసుకుంది, ప్రార్థన చేస్తుంటే పొడుగైంది, అవ్వదు. నీకు అవ్వదు, ఎప్పటికీ నీ జీవితంలో రాదు. ప్రార్థన చేస్తే డబ్బులు వస్తాయి, నీ జీవితంలో ఎప్పటికి రాదు. దరిద్రంతో జీవిస్తూ ఉంటుంటావు నువ్వు. ఎప్పటికీ నమ్మాలి. నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నేను నమ్ముతాను, దేవుడు ఏదైనా చేస్తాడు. ఆకాశం నుంచి మన్నా కురిపించాడు, కుర్రదు అంటే నువ్వేంటి? కురిసింది అక్కడ, తిన్నారు వాళ్ళంతా కూడా. ఆకాశం నుంచి మాసం వచ్చింది, ఆకాశం నుంచి మాసం ఎక్కడొస్తుంది? ఎక్కడొస్తుంది? దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా?
కురిపించాడు ఆయన. హల్లెలూయా. ఎలా తిన్నారంటే ముక్కు నుంచి కూడా మాంసం వచ్చేసిందంట వాళ్ళకి. ఎంత చూసారా, అంటే ఎంత ఎక్కువ తిని ఉంటారు వాళ్ళు. ఆ? కక్కుతుంటే ఇప్పుడు కూడా వస్తుంది కదా, మీకు ఎప్పుడన్నా వామిటింగ్ అయినప్పుడు ఏమవుతుంది, ముక్కు నుంచి వస్తుంది రాదా? అలాగ వాళ్ళకి వామిటింగ్ చేస్తే ముక్కు నుంచి కూడా మాంసం వచ్చిందంట. జరిగిన విషయం చెప్తున్నాను. ఆ? కనీసం ఆ మాంసం తిని పళ్ళు తోముకోలేకపోతే పళ్ళు అన్నీ పుచ్చిపోయి చచ్చిపోయారు అనమాట వాళ్ళంతా కూడా. చూడండి ఎంత భయంకరం అయిపోయింది. కాబట్టి ఇదైనా సరే ఏం చేయాలంట, మనకి ఎంత ఉండాలో అంత ఉండాలి. నీ గొంతుకు ఏం పెట్టుకుంటున్నాడు. నిజంగా చిన్నతనంలో నేను 5వ తరగతి ఉన్నప్పుడు ఈ పగటేసగాడు వచ్చేవాడు అనమాట. వాడు నిజంగా గొంతుకులో కత్తెట్టుకుని వచ్చేవాడు. కత్తెట్టుకుని వస్తే ఈ పక్కన దింపితే ఈ పక్క నుంచి వచ్చేస్తే బ్లడ్ కారుతుండేది. అయ్యి బాబు, ఇంక మేము పరుగులు ఎట్టేవాళ్ళని చూడాలి. నిజమని నమ్మేశాను. ఈ రోజున కూడా చాలామంది ఉంటారు అలాగ. ఆడేం చేసేవాడు, ఆ కత్తిని ఏం చేస్తాడు, ఇలా పెడతాడు, ఇక్కడ వీ షేప్ తిప్పుతాడు, మళ్ళీ ఇలా పెడతాడు అనమాట. ఇది దీన్ని కొంచెం ఏం చేస్తాడు, టైట్ చేస్తాడు. అప్పుడు ఏమైంది, మనం ఈ సూట్ వేసుకున్నట్టు అన్నమాట. ఈ సూట్ వేసుకున్నట్టు ఇక్కడేమో ఈ చివర ఉంటుంది, ఇక్కడ ఈ కాడ ఉంటుంది అనమాట. దానికి మళ్ళీ ఇలా బెల్ట్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఇలా పెట్టుకుని ఏం చేసేవాడంటే ఇలా నొక్కువాడు అనమాట. ఈ పైనేమో ఈ కాలర్ వేసేవాడు. ఈ మాకు వెనకాల ఏం కనపడేది కాదు, ఈ పక్క కనపడేది. ఇక్కడేమో అది తిలకం ఏది వేసేవాడు అనమాట, అది కారతం ఉండేది. ఇంకా మాకు చూసుకోరు ఎలాగుండేది అంటే, వాడు ఈ పక్కన గత్తుకుచ్చుకుని ఈ పక్క నుంచి వచ్చేస్తే వాడు నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఎలాగుంటే చూస్తాను. పగల నడుచుకుంటూ వచ్చేస్తాను అనమాట. ఈ బ్లడ్ ఏం కారిపోతుంది. ఇంకా అసలు ఎలాగుంటుంది అసలు అంటే టైంలోను మాకు 6-7 సంవత్సరాలు ఇంకా చూసుకోవాలి అసలు. నిజమని నమ్మేసి మేము చాలా కాలం తర్వాత ఎప్పుడు తెలిసింది, కొంచెం చదువుకుని కొంచెం పెద్ద, అయ్యి బాబు ఇది పగటేసగాడేసినటువంటి మోసమా. ఓ డబ్బులు ఇచ్చేసేవారు, ఓ భయపడిపోరు, ఏదో చేసేసేవారు అన్నమాట నిజం తెలియక. ఈరోజు చాలామంది జీవితాలు కూడా ఇలాగా అబద్ధం ఏలుబడి చేస్తుంటే దానికి లోబడిపోయి జీవించేస్తూ ఉన్నారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి దేవుని వాక్యం సత్యము, దేవుని మాట సత్యము, దేవుడే సత్యము. హల్లెలూయా. యేసు నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎద్దకు రాలేడంట. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నామంటే ఏదో థ్యాంక్ యూ జీసస్, స్తోత్రం వేసేయ, అంతే అయిపోయింది. అది కాదు, ఇంకా చాలా ఉన్నది, చాలా ముందుకెళ్ళాలన్నమాట. పిల్లలు చూడండి, మా పిల్లడికి ఆలోచన సంతోషపడతాం, బాగానే ఉంది, అక్కడ ఆపేస్తారా. తర్వాత ఇంకా నెమ్మదిగా పదాలు, సెంటెన్స్లు, ఇంకా అక్కడ నుంచి ఇంత లెసన్లు, ఇంత బుక్కులు, ఇంకా మొయ్యలేకాలు. అయ్యో ఎంత గందరగోళం అయిపోతుంటుంది. స్టార్టింగ్ అక్కడే సంతోషించాం, కానీ ఎంత లోతుకెళ్ళి కొలిది కేజీ నుంచి పీజీ అంటుంటారు కదా, అలాగే ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. మనం ఏం చేస్తాం, వాళ్ళు వెళ్ళి కొలిది కూడా మనం చదివిస్తూనే ఉంటాం, డబ్బులు ఇస్తూనే ఉంటాం, ఖర్చు పెడతానే ఉంటాం. మరి భక్తి విషయంలో మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు. అయ్యి బాబు కానుకల గురించి చెప్తున్నాడు, ఈయన డబ్బులు అడుగుతున్నాడు. నేనేం అడగట్లేదు ఎంతగానే. మీరు మీ జీవితాన్ని దేవుల్లో బలపడటానికి ఎంత ఖర్చు పెడుతున్నారో, మీ సమయాన్ని ఎంత ఖర్చు పెడుతున్నారు, మీ సమయాన్ని ఎంత ఇస్తున్నారు. కాబట్టి నేను ఆలోచన చేసినప్పుడు ఎక్కడ చూసినా కూడా 2 గంటలు చర్చ అయిపోయింది. అందులో గంట పాటలు ఉంటాయి, మళ్ళీ అందులో అరగంట అనౌన్స్మెంట్లు ఉంటాయి. ఇవన్నీ పోతే 40 మినిట్స్ కూడా వాక్యం ఉండలేదు. ఈ 2 గంటల్లో పిల్లలు గమనించాలి, ఈవిడ ఈ చీర కట్టుకుని ఇవన్నీ తయారవు అవి చేసి సర్దుకునే ఇందులోకి ఈ పాటలు కాస్త అయిపోతుంది, పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అనమాట. ఆ మెసేజ్ టైంకి వెళ్తుంది అనమాట. ఈ లోపల అవి చూసుకుని షీట్ని ఎత్తుకుందులోకి మెసేజ్ సగం అయిపోతుంది. కూర్చుని ఇందులోకి ఆశీర్వాద ప్రార్థన అంటాడు పాస్టర్ గారు. కూర్చున్నాము మళ్ళీ వెంటనే లేచి ముసుగేసుకుంటుంది అనమాట. ఈ లోపల ఆశీర్వాద ప్రార్థన అయిపోతుంది. వచ్చేసి అమ్మయ్య చర్చికి వెళ్ళామంటది. ఏం బలపడ్డది, ఏమన్నది, కనీసం 2 నిమిషాలు కూర్చున్నదా, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేసిందా, పాట పాడిందా, ఏమీ లేదు. ఇది ఇలాగా క్యాజువల్గా యూజువల్గా గడిచిపోతూ ఈ రోజున అనేక మంది జీవితాలు, సంఘాలన్నీ ఇలాగైపోతున్నాయి. అప్పుడు నేను ఆలోచన చేసింది ఏంటంటే, అసలు దేవుని సందులో గడిపింది ఎక్కడ అసలని, అసలు దేవునితో మనకు రిలేషన్ ఏమి ఏర్పడ్డది. ఇప్పుడు నేను సడన్గా వచ్చి హాయ్ ఎలా ఉన్నారని, బాగున్నారా, ఓకే బాయ్ అని వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకా ఏం తెలుస్తుంది నాకు అసలని, ఏమైనా సంబంధం ఏర్పడుతుందా, అసలు వాళ్ళ గురించి నాకు కానీ నా గురించి వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా. అలా కాదు. యాకోబు ఏం చేశాడంట, రాత్రి అంతా కూడా ఎందుకు పెనుగులాడాలి, ఇచ్చేయచ్చు కదా దేవుడు, ఆశీర్వాదం ఇచ్చేయచ్చు కదా, ఎప్పుడైతే ఇచ్చేయచ్చు కదా. నైట్ అంతా ఎందుకని దేవుడు ఉండాలి అక్కడ, అసలే ఎందుకు అంతవరకు వెలుగు వచ్చేంతవరకు ఎందుకు ఉండాలి. అదే ఆశీర్వాదం వెళ్ళండి. దేవుడు ఏమన్నా అంత కోపిస్టుడా, పాపిస్టుడా, లేకపోతే ఏమన్నా మంచి మనసు లేదా దేవుడికి, అలాగ అడిగితే కానీ ఇవ్వడా. ఇవాళ జిమ్కి వెళ్ళాం, రేపటికి మంచి 6 ప్యాక్ వచ్చేయచ్చు కదా, ఎందుకు రావట్లేదు, ఎందుకు టైం పడుతూ ఉంది. ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకనంటే దేవుడి కోసం కాదు, నీ కోసం అనమాట. నీలో ఓపిక, సహనము, పట్టుదల, ఆశ, ఆసక్తి పెరగటానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏది కూడా ఈజీగా రాదు. డబ్బులు ఎవరికి ఊరుకుని రావు, ఏదోటి పని చేయాలి, నువ్వు కష్టపడాలి.
అలాగే దేవుని సందులో ఎప్పుడు కూడా మనం ఈజీగా వెళ్ళి ఆశీర్వాదం పొందుకుని వచ్చేయటం, ఈజీగా వెళ్ళి ఇలా దీవించబడి వచ్చేయటం, అది దేవుని ఉద్దేశం కాదు. నువ్వు దినదినము కూడా బలపడుతూ ఉండాలి, దినదినము కూడా స్థిరపడుతూ ఉండాలి, దినదినము కూడా దేవునికి దగ్గరవుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దీవారాత్రము అంటే ఏంటంటే డే అండ్ నైట్. ఈ మాట వినేసి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి వంట వంటతో మానేసి, బట్టలు ఉతకడం మానేసి, ఇంట్లో మొత్తం పని అంతా మానేసి బైబిల్ వేసుకుని దీవారాత్రం అంటారు కాబట్టి డే అండ్ నైట్, ఇంక బ్రష్ కూడా మానేసి దాన్నే చదువుతూ కూర్చున్నారనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఇంకా గందరగోళం అయిపోతుంది, కాపురాలన్నీ విడిపోతాయి అనమాట. అదిగో ఆయన ఎవరు వచ్చాడు దీవారాత్రం అన్నాడు కాబట్టి ఇంకా నన్ను వెతుక్కుంటా వస్తారనమాట. ఇదిగో నీ వల్ల నా భార్య వంట చేయటం మానేసి ఇంట్లో పని మానేసింది, ఆ దీవారాత్రం బైబిలే పట్టి కూర్చున్నది, అసలు స్నానం చేయట్లేదు, భోజనం చేయట్లేదు అని ఇప్పుడు పెద్ద విప్లవం అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ దీవారాత్రం అన్నారని చెప్పేసి ఇది రూట్ వర్డ్ ఉన్నది ఉన్నట్టుగానే. హల్లెలూయా. దాన్ని పాటించకండి మీరు. ప్రతి దానికి వేరే వేరే అర్థాలు ఉంటాయి అన్నమాట. దీవారాత్రం అన్నాడంటే ఏం చేయాలి? మీరు ఏం చేయాలి దాన్ని? డే అండ్ నైటే. కూర్చుని దాని మీద కూర్చోవడం కాదు. కాబట్టి మనం లేచిన వెంటనే ఏం చేయాలి? మొట్టమొదటి సమయం దేవునితో గడపాలి. బైబిల్ చదివేసావు, ప్రార్థన చేసేసావు, ముసుగు తీసావు, అయిపోయింది. ఇంక బయటకు వచ్చాక మళ్ళీ పంచిగట్టు బిగించేసేసి పక్కవాడితో గొడవ పెట్టుకోవడం అది కాదు ఇక్కడ. అంతే. ఎప్పుడైతే ముసుగు తీసామో ఇంకా మామూలు మనసు అయిపోతారు అన్నమాట. ఇలా ముసుగేసిన వెంటనే ఏమైపోతారంటే అస్సలు పతివ్రత అనమాట. ఇంకా అసలు చాలా నీట్గా ఇంకా భక్తురాలు అయిపోతారన్నమాట. ఎప్పుడైతే ఆ ప్రార్థన ముసుగు నుంచి బయటకు వచ్చారో ఇంకా అంతే, ఉగ్ర రూపం దాలుస్తారనమాట. ఇంకా నాకు ఎదురు ఎవరో ఇంకా అసలు చెప్పటానికి లేదు, ఎదురు మాట్లాడతాకి అసలు నా మాట అంటే మాటే, ఇంకా ఆయన భర్త లేడు, ఇంకెవరు లేరు అసలేనమాట. అలాగా దానివల్ల ఏమవుతుంది? అప్పుడు చేసిన భక్తి అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది అనమాట. జీవించిన జీవితం అంతా కూడా అలా కాదు. ఇదే దీవారాత్రం ధ్యానించడం ఏంటంటే నువ్వు ముసుగులో ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, మోకాళ్ళు ఉన్నప్పుడు ఎంత భక్తిగా అయితే ఉన్నావో, నువ్వు పని చేస్తున్నప్పుడు, ఎదుటి నిన్ను టార్చర్ పెడుతున్నప్పుడు, ఎదుటి నిన్ను బూతులు తిడుతున్నప్పుడు కూడా అదే భక్తిని కంటిన్యూ చేయడం దీవారాత్రం ధ్యానించడం అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ధ్యానిస్తూ ఉండాలంట. యేసన్న గారు ఒకసారి బస్సులో వెళ్తున్నారంట, పక్కన సీట్లో పెద్దోడు ఎక్కాడంట. వాడు ఎక్కడంతో ఇంత బస్తా తెచ్చుకున్నాడంట. అందులో జీడిపప్పు ఉందంట, బాదం పప్పు ఉందంట. అన్నీని ఆడి బస్సు ఎక్కడంతో స్టార్ట్ చేసి ఒకటి తీసి తింటున్నాడంట. యేసన్న గారికి ఇచ్చాడంట ఇంత తీసుకోమని, వద్దన్నాడంట. తిని 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 సగం దూరం వెళ్ళాక నిద్ర వచ్చింది, పడుకున్నాడు. కొంచెం ఎవరో మరి ఏదో మెదుపరి ఏదో చేశాడంట. వాడికి చాలా కోపం వచ్చిందంట. అప్పుడు లేచి అన్నాడంట ఒక మాట, నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి సరిపోయింది, కానీ నేను గతంలో మనిషిని కానీ అయినట్లయితే ఏం చేద్దును అన్నాడంట. చూసారా? గతం ఒకటి, ప్రస్తుతం ఒకటి, ఫ్యూచర్ ఒకటి ఉంటుంది చాలామందికి. అంతే కదా? ఇంట్లో బట్టలు కడతారు, పెళ్ళికొలితో బట్టలు కడతారు, పని చేతితో బట్టలు కడతారు కదా. అలాగే క్యారెక్టర్లు కూడా చాలామందికి ఎలా ఉంటుంది తెలుసా? ఇంట్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉంటుంది, మంచిగా 10 మందిలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉంటుంది అనమాట, ఒంటరిగా ఉన్నప్పుడు. అందుకంటనమాట ఒంటరిగా ఉన్నప్పుడు ఓనేసిమంట, నలుగురిలో ఉన్నప్పుడు నతనేలు. ఏం చేశాడేంటి? ఓనేసిము దొంగతనం చేశాడనమాట. ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఎవరు చూడలేదని. నలుగురు ఉన్నప్పుడు ఏంటి? నతనేలు దేవతలు ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఇదే కనిపిస్తుంది అనమాట. నతనేలు అంట దర్శనం వచ్చిందంట. ఏంటంట? అక్కడి నుంచి దేవదత్తలు ఎక్కడం దిగడం చూస్తున్నాడట. అబ్బా, ఎన్ని పరిశుద్ధమైన కళ్ళు వచ్చేస్తుంటాయో నలుగురిలో ఉంటేనే. నేను దేవుడిని చూసేసానండి, అసలు దేవుడు నాకు కనపడిపోయాడు, కళ్ళకు వచ్చేసాడు, నాతో మాట్లాడేసేసాడు. మరి దేవుడు నీతో మాట్లాడితే ఏది ఫలితం? ఏది? ఇప్పుడు నేను దేవుని చూడలేదు అసలేని, కానీ అద్భుతంగా ప్రసంగించగలుగుతున్నాను, దేవుని నుంచి అద్భుతంగా చెప్తున్నాను. అనేక మంది దేవుని వైపు నడిపించబడుతుంది. నువ్వు రోజు దేవుని చూసి ఎంత కళ్ళు ముత్తేని, కానీ జీవితం మాత్రం అప్పుల్లోనే ఉంటుంది, జీవితం మాత్రం సమస్యలోనే ఉంటుంది, జీవితంలో శాంతి ఉండదు, ఏ విధమైన విడుదల ఉండదు. కాబట్టి నువ్వు దేన్నైతే చూస్తున్నావో దాని ఫలితం నువ్వు అనుభవించాలి. ఫలితం లేదనుకోండి, మీ పిల్లడు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదువుతున్నాడు అనుకోండి, గొప్పగా చెప్పుకుంటారు మీరు. 10 సంవత్సరాలు బట్టి నా కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు తెలుసా? చెప్తారు ఎవరన్నా? అస్సలు ఎవరికి చెప్పరు. ఆడే ఫస్ట్ క్లాస్ పాస్ అయితే అందరికి పిలిచి మరి భోజనం పెట్టి స్వీట్ పెట్టి నా కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, హల్లెలూయా. అలాగే దేవుడు కూడా నీ గురించి చెప్పుకోవాలంటే 25 సంవత్సరాలు బట్టి అదే ప్లేస్లో కూర్చుంటుందండి విశ్వాసి. అదే బైబిల్ 25 సంవత్సరాలు బట్టి కూడా అదే బైబిల్. ఈ రోజు కట్టించారు, రేపు మళ్ళీ కట్టది ఈవిడ. బైబిల్ మాత్రం 25 సంవత్సరాలు బట్టి అదే. ఎంత సిగ్గుండాలి అసలు? సిగ్గుండాలి కదా? సిగ్గున్నదా? సిగ్గులేదు. చీర మాత్రం ఈ రోజు కట్టించారు, రేపు కడితే అయ్యో తెలిసిపోతుంది ఇది అందరికీ కదా. మొన్నే కట్టుకెళ్ళిన ఫంక్షన్కి ఇది అలాగే. నాకు అర్థమవుతుంది. అసలు వాళ్ళంతా గుర్తుపెట్టుకుంటారు? నిజంగాను గుర్తుపెట్టుకుంటారా?
ఈ మొన్న ఫంక్షన్కి ఈవిడ చీర కట్టుకొచ్చింది, మళ్ళీ ఫంక్షన్కి ఇదే చీర కట్టుకొచ్చిందని ఇంక పని పాట ఏమిటి, చీరలో చూసుకుంటూ కూర్చుంటారు వాళ్ళు. మరి బైబిల్ చూడలేదా? 5 సంవత్సరాలు బట్టి ఇదే బైబిల్ పెట్టుకుని వస్తుంది ఈవిడ, అసలు బైబిల్ మార్చలేదని ఎవరు అనుకోరా? మారవలసిన చీరలు కాదు, బైబిల్ మారాలన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో నీ జీవితం ఉంది, బైబిల్లో నీ యొక్క విడుదల ఉంది, బైబిల్లో నీ సమస్యకు పరిష్కారం ఉంది. దాన్ని పట్టుకున్నట్లయితే నీ జీవితం మారుతుందా, నీకు మందికి ఉపయోగపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవరాత్రులు ధ్యానించవలసింది ఏంటంటే ఏంటి, ఇప్పుడు బోల్డ్ వచ్చేసి అమెజాన్ అంట, ఫ్లిప్కార్ట్ అంట, అదంట, ఇది ఎందులో తక్కువ ఉంది, ఎందులో ఆఫర్ ఉంది, ఎందులో, దీన్నే ధ్యానించా కూర్చుంటారు డే అండ్ నైట్ అంతా కూడాను. అంతే, ఏదో నొక్కమాట నొక్కేస్తారు, అంతే వెళ్ళిపోతుంది 5,000 10,000, ఇంకా అక్కడ నుంచి ఏడుపు అనమాట. మాస్టర్ గారు ఇలాగండి ఏదో నొక్కని వెళ్ళిపోయిందండి. ఎంత? 5,000 50,000. మా ఊర్లోను నేను ఇందాక న్యూస్ చదువుతున్నాను, స్కూల్ టీచర్ అంట ఆయన, ఎవడో అన్నాడంట సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ రిలీజ్ చేసింది. ఏంటో తెలుసా? ఎరువులు వ్యాపారం. ఎరువులు మీకు అమ్ముకుంటే ఇన్ని లక్షలు మిగులుతుంది, కాబట్టి మీరు ఇంత ఇయ్యాలంటే స్కూల్ టీచరు, గవర్నమెంట్ టీచర్ అయ్యండి ఏం చేసాడు తెలుసానా? 25 లక్షలు పంపేసాడు. ఎంతండి? చూసారా ఎంత డబ్బు ఉంటుంది మనుషుల దగ్గర? ఇప్పుడు దేవుని కానుకేయమని చెప్పండి, ఎట్లా తోస్తారు? 10 రూపాయలు 10 రూపాయలు అంటుకుపోయినేమి ఏమన్నాను. ఎట్లా లాగి లాగి మళ్ళీ ఉమ్మెట్టి చూసి ఒక్క 10కి అవుతామని చెప్పి అప్పుడు వేస్తారనమాట. చూడండి, 25 లక్షలు అంటే ఆడు ముక్కు మకం తెలియదు, అది ఏమీ తెలియదు, ఎవరి సలహా అలగలేదు. మళ్ళీ ఎవరికైనా తెలిసిపోద్దేమో, అయ్యి బాబు నాకు 25 లక్షలు నేను అందరికి తెలిసిపోద్దేమని సీక్రెట్గా వేసేసాడు. 25 లక్షలు వేసేసకుండా అంతా అయిపోయింది. ఇంకా అక్కడ అకౌంట్ క్లోజ్, చాప్టర్ క్లోజ్ అనమాట. ఎవరిని అడుగుతాడు? పోలీసులకు వెళ్ళి మళ్ళీ కేసు ఎట్టి ఇదంతా చేస్తే అప్పుడు బయటకు వచ్చింది విషయం అంతా కూడా. చూసారా, రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడకపోదు. రహస్యం ముందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మనం ఇక్కడ చూస్తున్న విషయాలను బట్టి అరే ఇలా జరిగింది అలా జరిగింది అయ్యో ఇయ్యో అనుకుంటుంటాం. చూడండి, 10 రూపాయలు అడిగితే అస్సలు లేవు, ఎక్కడ వస్తాయి మాకు అసలేని, ఎప్పుడుదప్పుడు సరిపోతుంది, ఇంకా మాకు అప్పులు ఉన్నాయి. ఎవరో కానీ చెప్పారు నాకు, ఇంత అప్పులు ఎందుకు చేస్తారో తెలుసా? అప్పులు ఎందుకు చేస్తారో తెలుసా? అప్పులున్నాయని చెప్పుకోవటకంట. అంటే అప్పులున్నాయంటే ఎవరు డబ్బులు అడగరు కదా, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంతగానే, కానీ అయినా అప్పు చేస్తారండి. ఎందుకంటే మాకు కూడా అప్పులు ఉన్నాయి. ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తారు? ఎవరు అడగరు అనమాట. అరే అరే ఇలా కూడా ఉంటారా మనుషులు? ఇట్లాంటి లాజిక్లు కూడా ఉంటాయా? కాబట్టి మనకి ఇక్కడ కళ్ళకి కనిపించేటువంటిది వేరు, వాస్తవం వేరు. ఒక దొంగతనం చేశారంట, మంచి డబ్బు సంచి పట్టుకుని వచ్చి అక్కడ పెట్టి మంచినీళ్ళు తాగుతూ ఉన్నాడంట. మంచినీళ్ళు తాగేసి ఏం చేయడు, వెళ్ళిపోయాడు మర్చిపోయి. తర్వాత ఎవడో వచ్చాడంట, వాడికి డబ్బు సంచి దొరికింది అక్కడ, ఎవరు చూసినా ఎవరు లేరు అక్కడ. ఆ డబ్బు సంచి పట్టుకుని చక్కగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఇంకొకడు వచ్చి మంచినీళ్ళు తాగుతూ ఉన్నాడంట. ఈ మొదటితోడు వచ్చాడంట, మళ్ళీని డబ్బు సంచి మర్చిపోయాడు కదా ఇక్కడ. మొదటోడు వచ్చి ఈయన అడిగాడంట, రే ఇక్కడ నా డబ్బు సంచి మర్చిపోయానంటే, డబ్బు సంచా నాకు తెలియదు అన్నాడంట. నాకు తెలియదంట, నువ్వే తీసావని ఇద్దరు కొట్టుకున్నారంట. కొట్టుకుంటే ఏమైంది, ఆ యొక్క మొదటోడు ఏం చేసాడు అనుకుంటున్నారు? ఈ రెండోవాడు ఒకరినొకరు కొట్టుకోవడం వల్ల ఏమైందంటే అందులో ఒకటి చచ్చిపోయాడు. వింటున్నారా? అందులో ఒకటి చచ్చిపోయాడు. ఎవడో? రెండోవాడు చచ్చిపోయాడు అనమాట. డబ్బు ఎవడు పట్టుకుపోడు? రెండోవాడు పట్టుకుపోడు. ముగ్గురు వచ్చారు కదా అక్కడికి. మొదటోడు డబ్బు సంచి పట్టుకొచ్చి అక్కడ నీళ్ళు తాగేటప్పుడు మర్చిపోయి వెళ్ళిపోడు. రెండోవాడు వచ్చి పట్టుకుని వెళ్ళిపోడు. ఈ మధ్యలో మూడోవాడు వచ్చి నీళ్ళు తాగుతున్నాడు. మొదటోడు వచ్చి మూడోని చంపేశాడు. ఇదంతా కూడాను ఆ దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తున్నాడు, ఒక పాస్టర్ గారు చూస్తున్నాడు అనమాట. ఇదంతా చూసి అసలు దేవుడు చూసావు ఏం చేశాడను, ఎంత అన్యాయం చేశాడు అని మనసు పట్లకి ఏం చేయ మోకరించి, దేవా ఏంటి దేవా ఈ అన్యాయం అసలేని, నువ్వు చూస్తున్నట్టు దేవుడు కదా, ఎందుకు ఇలా జరిగింది అని అంటే, జర ఆగు అంటారు కదా తెలంగాణలో. అంటే కొంచెం ఆగరా నాయన, అసలు విషయం ఏంటంటే ఇదిగో మొదట దొంగతనం చేశాడు కదా దొంగోడు. ఆ దొంగతనం చేసినటువంటి డబ్బు ఎవరిదంటే రెండోసారి వచ్చాడు చూడు వాళ్ళ నాన్నదే. వాళ్ళ నాన్న డబ్బు కొట్టేసేసి ఈడొచ్చాడు. ఈడు ఎందుకనో ఈ రెండోవాడు మొత్తం మీద వచ్చేసరికి ఆ డబ్బు అక్కడ ఉందని పట్టుకుని వెళ్ళిపోడు. ఈ మూడోవాడు ఏం చేశాడు తెలుసా? ఎవరినో మర్డర్ చేశాడు, చంపేశాడు. చంపేసి వచ్చి ఏం చేశాడు, హాయిగా నీళ్ళు తాగుతారని వచ్చాడు. నీళ్ళు తాగుతారు అనుకున్నప్పుడు ఏమైంది, ఈ మొదటోడు వచ్చి ఏం చేశాడు, రెండోవాడిని మర్డర్ చేశాడు. ఏ మర్డర్ అయితే చేశాడో అదేవిధంగా ఆడు కూడా మర్డర్ చేయబడ్డాడు. ఏ దొంగతనం అయితే దొంగతనం చేసుకుని వచ్చాడో, ఎవరి దగ్గర అయితే డబ్బు దొంగిలించుకొచ్చాడో వాడే ఆ డబ్బు తీసుకోవటం జరిగిందనమాట. వాళ్ళ నాన్న డబ్బు ఆడికి చెందడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఎంతైనా కూడా న్యాయవంతుడు. నేను ఇందాక వస్తున్నప్పుడు ఒక టెస్ట్ మనీ వచ్చింది, ఎంత అద్భుతం అనిపించింది అంటే నాకు అసలేని.
చాలా అద్భుతం అనిపించింది. వివాహమైంది ఇద్దరు భార్యాభర్తలు. నాకు తెలిసి సాయంత్రం ఇప్పుడు వస్తుంది అది. అయితే ఎందుకు మనస్పర్ధలు వచ్చే ఇద్దరికి? వివాహమైనటువంటి దగ్గర దగ్గర 3 నెలలకే డిస్టర్బెన్స్ వచ్చింది. డిస్టర్బెన్స్ వస్తే మొత్తం మీద అండర్స్టాండింగ్ వచ్చింది. ఏది వచ్చింది? ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోయి ఈయన వచ్చేసింది. ఈవిడ చూస్తే కన్సీవ్ అయింది. కడుపుతోటి ఉన్నది ఇప్పుడు ఈవిడ. ఎప్పుడు? విడాకులు అయిపోయిన తర్వాత తెలిసింది ఎంతకని ఈవిడ ప్రెగ్నెంట్ అని చెప్పి. ఇంకేమో తీయించలేదు, పిల్లలకి అన్నది. ఇలాగ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎవరో చెప్పారంట, జాషువాని ఉంటాడు కదా, ఆయన లేని ఉన్నట్టు పలకమంటాడు, జరిగిపోయిందని అంటాడు, భార్య భర్తలు ఇడిపోయినా సరే కలిసిపోరని పలకమంటాడు. అంటే ఎవరు చెప్పట్లేదు కదా ఇలాగని చెప్పి ఆవిడ ఏం చేసింది? పొద్దుటే 3:30 లేచింది. ప్రతిరోజు ప్రార్థించడం మొదలుపెట్టింది. థ్యాంక్ యూ జీజస్, నా భర్తకు మంచి మనసు ఇచ్చావు. భర్త అనకూడదు ఇప్పుడు, ఎందుకంటే విడిపోయారు వాళ్ళు. ప్రభుత్వం ప్రకారం విడాకులు అయిపోయినాయి. ఎవరికి సంబంధం లేదు, ఎవరి జీవితం వాళ్ళదే. కానీ ఏం చేసింది? నమ్ముతూ ఉందన్నమాట, పలుకుతూ ఉన్నది. ఎవరు? భార్య కాదు. ఎంతకని ఎవరైతే ఈ టెస్టిమనీ పంపింది ఆవిడ. ఎంతకని దేవా, మరి వాళ్ళ జీవితంలో నువ్వు అద్భుతం చేసినందుకు వందనాలు, ఈ కార్యం చేసినందుకు వందనాలు, వారు కలిసిపోలే చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ అని చెప్పి వాళ్ళ కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటంటే, విడాకులు తీసుకుని విడిపోయినటువంటి భార్యాభర్తలు ఇద్దరు కలిసిపోయారంట. 19 రోజులు అవుతుందంట ఈ రోజుకి. ఇద్దరు కలిసిపోయారంట. చక్కగా పెట్టిన చూసుకుని ఇద్దరు హ్యాపీగా జీవిస్తున్నారంట. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవుడికి సమస్తము సాధ్యమే. వాళ్ళు చేయలేదు, ఎంతకనే ఈవిడ విశ్వాసం ఉంచింది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో పలుకుతూ ఉంటుంటావో అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు. అలాగే నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని నువ్వేం చేయాలంటే సాక్ష్యంగా చెప్పాలి. నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతూ ఉంటుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇక్కడ ఇది చిన్న ఆన్లైన్ ఇట్లా జరుగుతుంది కదా, అప్పుడే 20,000 మంది చూశారు ఈ యొక్క లైవ్ అంతా కూడా. ఎంతండి? 20,000 మంది మనకి ఇక్కడ. అందుకే ఎప్పుడు కూడా ప్రస్తుతము పరిస్థితిని బట్టి నువ్వు మాట్లాడొద్దు. లేని వాటిని ఉన్నట్టుగాను, మృతులను సజీవులుగాను పిలిచే దేవుడు మన దేవుడు. రోమా 4:17 ప్రకారం. కాబట్టి ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఇక్కడున్న ప్రజలను బట్టి నేను ఎప్పుడు మాట్లాడను. ఇప్పుడు కనీసం ఇలా ఉన్నారు. ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఇదిగో గోడ తప్పే ఉండేది కాదు. ఈ గోడను చూసుకోవటం, బోధించుకోవటం నేను అంతే. ఎలా ఉంటుంది అసలు పరిస్థితి చెప్పండి? ఇప్పుడు మనిషితో ఉంటే వాళ్ళ ఫేస్ని బట్టి వాళ్ళు వింటున్నారో లేదో, లేదా వాళ్ళు బాగా వింటే ఇంకా బాగా చెప్పేయచ్చు కదా. వాళ్ళు మంచిగా వెళ్ళగంటారు అనుకోండి, అంతే. ఇంకెక్కలేని ఉత్సాహం వచ్చేసి ఇంకా చాలా చెప్పవచ్చు. అసలు ఫేస్లు ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, ఏముండవు. గోడలు చూసి వాక్యం చెప్పాలంటే ఎలా చెప్తాం? అసలేని ఎలా చెప్పగలుగుతాం? కానీ నిజంగా మరి అటువంటి చప్పుడు చేసినటువంటి భక్తిని దేవుడిని చూస్తుంటాడు అనమాట. అందరూ ఉన్నప్పుడు కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో అది నీ క్యారెక్టర్, అది నీ భక్తి, అది నీ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభువు పరిచర్య ప్రారంభించడానికి ముందు 40 రోజులు ఒంటరిగా ఉన్నాడు, ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు, దేవునితో గడిపాడు. అప్పుడు అద్భుతమైన శక్తి చేత నింపబడి అప్పుడు పరిచర్యకి వెళ్ళాడు. మోసే చూడండి, దేవుడు ఎప్పుడు పిలిచాడు? 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు పిల్లలేదు, 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు పిల్లలేదు. ఈ 40, 80 అయిపోయాక ఒంటరితనంలో బాగా కొనసాగక అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మోసేని పిలిచి, మోసే నడు, ఇప్పుడు నువ్వు ఎలిజిబుల్. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీకు ఒంటరితనం వచ్చిందంటే ఒక అద్భుతమైన అవకాశంగా భావించండి. నా జీవితంలో కూడా మా తల్లిదండ్రులకు దగ్గరగా, అన్నదమ్ములకు దగ్గరగా, బంధువులకు దగ్గరగా, స్నేహితులకు దగ్గరగా, సొంత ఊర్లో, సొంత ఇంట్లో అంతా అక్కడ ఉన్నప్పుడు ఏం జరగలేదు నాకు అసలని. ఎప్పుడైతే అన్ని ద్వారాలు మూసుకుపోయి ఒంటరిగా హైదరాబాద్ వచ్చేసానో అప్పుడు అన్ని ద్వారాలు ఓపెన్ అవ్వాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో అన్ని ద్వారాలు మూసుకుపోతున్నాయా? అందరూ దూరం అయిపోతున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు అనమాట నీకు. ఆమేన్, ఆమేన్. అందరు నీకు దూరం అయిపోతున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. అనేక మంది నీకు దగ్గర అవ్వబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరి నా జీవితంలో నేను ఇలాగా నా బంధువులు, స్నేహితులకి, ఊరికి, పుట్టినూరికి అన్నిటికీ దూరం అయిపోయి కొన్ని 100 కిలోమీటర్లు వచ్చేసాక అప్పుడు దేవుడు నన్ను గొప్పని చేశాడు. అనేక మందికి గొప్ప వ్యక్తిగా నన్ను మార్చేశాడు. యేసేపు జీవితంలో కన్న తల్లికి, కన్న ఊరికి, కన్నవారికి అందరికి దూరం అయిపోయినప్పుడే ఆ దేశానికి గొప్పోడైపోయాడు అనమాట. ఆమేన్. ఈ రోజున నువ్వు ఒంటరివని నువ్వు ఫీల్ అవుతున్నావేమో, లేదు, మీలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క శద్రక్, మేషక్, అబేద్నెగో గారు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు, భక్తి చేస్తున్నప్పుడు, అద్భుతంగా జీవితం జీవిస్తున్నప్పుడు వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వలేదు.
బానిస దేశానికి వెళ్ళినప్పుడు, బానిసలుగా మారిపోయినప్పుడు, పరాయి దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు వాళ్ళని బలపరిచాడు, వాళ్ళ భక్తిని స్థిరపరిచాడు. అక్కడ వాళ్ళ భక్తిని కనపరచడం జరిగింది, వాళ్ళు స్థిరపరచడం జరిగింది. అప్పుడు దేవుడు వాళ్ళని ఆ దేశంలో గొప్ప స్థితికి నడిపించాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. నీవు తెలియని ప్రజల మధ్య దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. నీవంటే తెలియనటువంటి వారు నిన్ను దీవించేలా దేవుడు చేస్తాడు. నీకంటే తెలియని ప్రదేశాల్లో దేవుడు నిన్ను వాడుకుంటూ ఉంటుంటాడు. ఆమేన్. మరి ఇటువంటి కార్యాలు అనేకమైనటువంటి అద్భుతాలు నా జీవితంలో చేసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోతూ వస్తుంటుంటాను. చాలాసార్లు నా జీవితంలో జరిగే ప్రతి అద్భుతం చెప్తుంటే, మొన్నే నేను ఇలా జరిగితే బాగుందని మనసులో అనుకుంటే అలా జరిగిపోయింది. అదంతా సాక్ష్యం చెప్తే కొన్ని వేల మంది చూసేశారు, కొన్ని వేల మంది బలపడ్డారు. కాబట్టి మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న కార్యాన్ని కూడా వివరించాలి. ఎవరు నమ్మితే మనకెందుకు, ఎవరు నమ్మకపోతే మనకెందుకు, ఎవరు ఏమనుకుంటే మనకెందుకు అంటాడు కదా పౌలు గారు, నేను సువార్త నిమిత్తమై సిగ్గుపడేవాడును కాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎవరో ఫోన్ చేసిన ఫ్రెండ్, అరే మీ గురించి అన్నాడు. నాకు తెలుసు. నీకు ఇప్పుడే తెలిసిందా? అందువల్ల ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఏమనుకుంటే నాకెందుకు, నా యేసయ్య ఏమనుకుంటున్నాడో. ఆమేన్. ఎవరేమనుకున్నా కానీ నా యేసయ్య నా గురించి మంచిగానే అనుకుంటాడు. నా యేసయ్య ఇప్పుడు నన్ను లేపటానికి చూస్తాడు, నా యేసయ్య ఇప్పుడు నన్ను దీవించడానికి చూస్తాడు, నా యేసయ్య నన్ను ఇప్పుడు ప్రమోట్ చేయటానికి చూస్తుంటుంటాడు. హల్లెలూయా. డిగ్రేడ్ చేస్తారేమో, డిమోట్ చేస్తారేమో, ఎవరేం చేసినా కానీ నేను అది పట్టించుకోను. నాకెందుకు? ఇప్పుడు జాషువా చెడ్డోడని వార్తాపత్రికలు వచ్చిందనుకో, నేను చెడ్డోని అవుతానా? కాదు. ఒకవేళ నమ్మిన వాళ్ళు చెడ్డోళ్ళు అనుకుంటారు. కానీ నా యేసయ్య ఒకనొక రోజున జోషువా ఈజ్ ఎ గ్రేట్ పర్సన్, వెరీ పవర్ఫుల్ పర్సన్, వెరీ అనాయింటెడ్ పర్సన్ అని చెప్పి ఆయన పరలోక రాజ్యంలో ఒక బంగారు షీట్ మీద రాశాడు అనుకో, దాన్ని ఎవడు కాదంటాడు? దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవడో ఒకవేళ విరోధంగా ఉన్నా అది మనకి ఏం చేయదు అసలేని. దానివల్ల ఏ ఎఫెక్ట్ కూడా మనకు పనిచేయదు. హల్లెలూయా. కానీ నువ్వేం చేస్తావు అంటే, అదిగో నా గురించి అలా మాట్లాడు, ఇలా మాట్లాడు, కృంగిపోయి లొంగిపోయి ఉంటే అక్కడ దొరికేస్తావు సైతాన్ గడికి. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తమైన నింద వండర్ఫుల్ వర్డ్ కదండి. ఎవరు ఎంచుకున్నారు చెప్పండి నిజంగాను? ఇప్పుడు నీ గురించి న్యూస్ పేపర్లు, వాటిలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో చెడ్డకొచ్చిందనుకో, ఎప్పుడన్నా నీకు గొంతులేసావా? లేదు. కుమిలిపోయి కుషించిపోయి ఏడ్చి అలాగన్నారు ఇలాగన్నారు. అలాగంటమే మంచిది. ఇంతకని అలాగ అన్నపోతే తప్పు అన్నమాట. క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం. మరి ₹1,00,00,000 కట్టొచ్చిందంటే ఎవరైనా ఏడుతారా? మరి అలాగే ఏడ్చారంటే మీరు అంటే ఏంటి? నాకు వద్దు ప్రభా, ఈ నిందొద్దు, ఈ భాగ్యం వద్దు, నాకేం కావాలంట? ఆ యొక్క సమస్యతోటే సంతోషంగా ఇంట్లో కూర్చుంటా, కానీ ఇలాంటి నిందలు వద్దు నాకు. యాక్సెప్ట్ చేయండి ప్రియులారా. నింద గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఎంత నింద చేత నింపబడతారో అంత బలంగా వాడబడతారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. కాసిన చెట్టుకి కదా రాళ్ళ దెబ్బలు, కాయపోతే ఎవడు రాడేడు, ఎవడు పట్టించుకోడు. అంటే నువ్వు ఆత్మీయంగా ఫలించట్లేదని అర్థం. నీ మీద ఎవడు దృష్టి పెడతలేదు, నిన్ను ఎవడు ఏమంటలేదు, నేను ఎవరు పట్టించుకోవట్లేదంటే నీవు ఏ విధమైన ఫలాలు లేని చెట్టు అని అనమాట. నువ్వు ఫలించినావు అనుకో, బ్రదర్ నా గురించి వాళ్ళు ఇలాగా వీళ్ళలాగా, అవును మరి అనేక రాళ్ళు వచ్చి పడుతుంటాయి అనమాట. ఎందుకంటే నీ మీద రాడేయటం వల్ల వాళ్ళకు ఉపయోగం. హల్లెలూయా, హల్లెలూయా. నీ గురించి చెరుగా మాట్లాడతాం, వాళ్ళకు ఉపయోగం. దేవుడు అంటాడు కదా, తన ప్రవక్తను చంపువాడు మేలు చేస్తున్నారని ఏదో ఒక మంచి భలే మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి ప్రియుల, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నిందించి వారిని, దూషించి వారిని దీవించమన్నాడు. ఎంత క్వైట్ ఆపోజిట్ ఉంటుందో చూసారా? ఎక్కడ చేస్తామన్నది మంచిగా వాక్యం వింటాం, అవన్నీ బాగానే చేస్తుంటాం అన్నమాట. ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైందనుకో ఇంకా అసలు మనసు తట్టుకోలేదన్నమాట. మండిపోతుంటుంది లోపలంతా కూడా. బాగా పచ్చిమిరకాయ కరెక్ట్గా తింటే ఎలాగుంటుందో అలాగ మంట వచ్చేస్తుంటుంది అనమాట. అలా నా మాట నాకు ఏంటో నల్లగుండు ఉంటుందంట, మరి తెల్లగుండు నల్లగుండు ఉంటుంది ఏంటి తెలియదు. ఆ నల్లగుండులో మెరుగుతూ ఉంది బ్రదర్ నాకు అసలేని. వాళ్ళ ముఖం చుద్దులుగా ఎన్ని గుర్తు చేస్తున్నాయి. జాగ్రత్త ప్రియులారా. దేవుడినే మనసులో పెట్టుకోండి. మీరు దేవుని మీదే ఆధారపడండి, దేవుని వైపే చూడండి. అప్పుడు అద్భుతాలు మీ వెంట పడతాయి అన్నమాట. అద్భుతాల కోసం మీరు ఎదురు చూడొద్దు. నాకు ఎలాగ ఆశీర్వాదం వస్తుంది, నేను ఎలాగ దీవించబడతాను, నాకు ఎవరు సహాయం చేస్తారో అది నీ పని కాదు. జస్ట్ ఒక నోటి ఫలం చేత వాడు తృప్తిపరచబడతారంట. ఏంటది నోటి ఫలం? ఏంటి నోటి ఫలాలు? మాటలు. నీ మాటే. నోరు మంచిదైతే మరేంటిది? ఏమొచ్చింది నోట్లోంచి? మంచి మాటలు వచ్చాయి, మంచి ఫలాలు వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మంచిని మాట్లాడదాం, మంచిని ప్రకటిద్దాం, మంచిని చూద్దాం. చూసాం కదా, విశ్వాసం అంటే ఏంటంటే విశ్వాసంతో చూడాలి, విశ్వాసంతో మాట్లాడాలి, విశ్వాసంతో పని చేయాలి. నువ్వు చూసి ఊరుకుంటే సరిపోదు, మాట్లాడి ఊరుకుంటే పని అవ్వదు. కాబట్టి ఏం చేయాలి? పని చేయాలన్నమాట. ఇవన్నీ చేసినప్పుడే దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఆమేన్.
మరి యొక్క కందుకూరులో ఈ యొక్క మొట్టమొదటి ఆల్ నైట్ ప్రేయర్ చాలా అద్భుతంగా దేవుడు నడిపిస్తున్నాడని చెప్పి నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. మనం ఆల్రెడీ ఎంత టైం గడిపిస్తామంటే అప్పుడు 1 గంటకు వచ్చేసాం. ఇంక జస్ట్ ఒక 2-3 అవర్స్ మనం గడిపామంటే ఆటోమేటిక్గా ఆల్ నైట్ అంతా కూడా దిగ్విజయంగా ముగించబడుతుంది. ఆమెన్. ఇంతవరకు మరి మేము నిలబడి అనేక మందిగా మేము మాట్లాడడం, చక్కగా దేవుడు మా జీవితంలో చేసిన కార్యాలు, ఆయన యొక్క మహిమను వివరింత వచ్చాం. ఇప్పుడు మీరు మీ సమయం అన్నమాట. చక్కగా మీరు ఒక్కొక్కరు వచ్చి మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, మరి ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క అనుభవాలు మీరు పంచుకున్నట్లయితే చక్కగా మనం ఇంకా ముందుకెళ్ళొచ్చు. ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగించి, అబ్బో నేను మాట్లాడినాక రాదని కాదు. ఎప్పుడైతే బావిలో నీళ్ళు తోడుతూ ఉంటామో కొత్త నీళ్ళు ఊరుతూ ఉంటాయంట. అర్థమవుతుందా? నీ బియ్యం పెట్టిలో బియ్యం అయిపోతుంటే కొత్త బియ్యం తెచ్చుకుంటావు, లేదనుకో ఉన్న బియ్యం పుచ్చి పడతాయి, పురుగులు పడతాయి కదా. అటువంటి జీవితం మనకొద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నది వాడేసుకుందాం, కొత్తది వచ్చి పడుతుంటుంది అనమాట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ రోజు నా యేసయ్యను మహింపరచక నిలబడతాను. ఇది నా సమయం, నా టర్న్ వచ్చింది. ఏమంటారండి? పొలిటీషియన్స్ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళ టర్న్, ఇప్పుడు వాళ్ళకి సీటు, వీళ్ళకి సీట్ అంటారు కదా. అటు మీరు నిలబడాలి, ఇప్పుడు ఎమ్మెల్యేలా నిలబడాలి మాట ఇక్కడికి వచ్చి. ఇప్పుడు నేను నిలబడుతున్నాను, ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నాను, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను ఏలుబడి చేస్తాను, నేను దేవుడిని మహింపరుస్తాను అని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని బట్టి అంట దేవుడు చాలా సంతోషించి ఏం చేస్తారంటే తెలుసా? ఇదిగో ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను అని స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారంట. ఎంతమంది కావాలి స్టేట్మెంట్లు? అయ్యో, ఇంకెవరికి వద్దా? ఎంతమందికి బంగారం చైన్ కావాలి? దేవునికి స్తోత్రం. నిజంగా ఎవరైతే ఇక్కడ వచ్చి నిలబడతారో మరి ఎలాగొత్తో తెలియదు, కానీ ఖచ్చితంగా బంగారం చైన్ వస్తుంది. మీ ఆయన కొంటాడో, మీ అన్న కొంటాడో, లేకపోతే మీ అమ్మలు కొనిస్తారో తెలియదు, కానీ నమ్మండి ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు సాక్ష్యాల సమయం, మీ సమయం దేవుణ్ణి మహింపరచకి. ఏమా చక్కగా వచ్చి సంతోషంగా దేవుని మహింపరిచేటువంటి సమయం అన్నమాట. చూడండి, ఒక ఆమె వచ్చిందంటే యేసుప్రభు దగ్గరికి, భయపడతా దొంగచాటు నుంచి యేసుప్రభు వస్త్రపు చెంగుని ముట్టుకుందంట. ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నదో నిలబడ్డదంట లేచి. హల్లెలూయా. పాకుతా దేకుతా రహస్యంగా వచ్చినావిడ బహిర్గతంగా నిలబడ్డదంట. అప్పుడు చెప్తుందంట దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని వివరిస్తూ ఉన్నదంట. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా అలా భయపడతా బలహీనంగా దొంగచాటును వచ్చి కూర్చున్నారేమో. ఈరోజు మీరు దేవుని కొరకు నిలబడండి. మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చేస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మరి వచ్చి మనం ముందుగా వరలక్ష్మి గారు వచ్చి చెప్తారు, తర్వాత నాగేశ్వరరావు గారు చెప్తారు. మీరు గమనించారు లేదో, గతంలో వీళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలు కొన్ని వేల మందికి వెళ్ళిపోయినాయి. 20,000 25,000 మంది చూశారు. చక్కగా మరి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని సందులో మీరు మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. థ్యాంక్ యూ.